భారతదేశంలో మావోయిస్టు అన్న వాళ్లే ఉండటానికి వీల్లేదు. అందుకు ఉద్దేశించిందే ఆపరేషన్ కగార్. మావోయిస్టు రహిత భారత్ నినాదాన్ని ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడితో ఆగలేదు. ఆపరేషన్ కగార్కి డెడ్ లైన్ కూడా ఇచ్చేశారు. 2026 మార్చి 31. ఆ తర్వాత భారత్లో వామపక్ష తీవ్రవాదం కనిపించకూడదు. ఈ టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఇదయ్యే పనేనా అన్న అనుమానాలు వినిపించాయి. ఇలాంటి డెడ్ లైన్స్ని చాలానే మావోయిస్టులు చూశారన్న పెదవి విరుపులు హల్చల్ చేశాయి. కానీ ఆపరేషన్ కగార్ మావోయిస్టు పార్టీని ఊచకోత కోసేసింది. అగ్రనేతల నుంచి కీలక నేతలంతా ఎన్కౌంటర్స్లో మరణించారు. మరికొందరు లొంగిపోయారు. అటు చూస్తే ఆపరేషన్ కగార్ డెడ్ లైన్కి మిగిలింది కేవలం 40 రోజులు మాత్రమే. మావోయిస్టు పార్టీ చరిత్రలో కలవటానికి కూడా మిగిలింది 40 రోజులేనా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 2025 మావోయిస్టు పార్టీకి భవిష్యత్తు లేకుండా చేసిన ఏడాది. మావోయిస్టు పార్టీని వర్తమానం నుంచి చరిత్రలోకి సాగనంపటానికి రూట్ మ్యాప్ని సిద్ధం చేసిన ఏడాది. 2026 మావోయిస్టు పార్టీని చరిత్రలో కలిపేయనుందా? ఆపరేషన్ కగార్కి మిగిలిన గడువు 40 రోజులు. మావోయిస్టు పార్టీలో మిగిలిన అగ్రనేతలు 4. ఈ 40 రోజుల్లో ఆ 4 సంగతి భద్రతా దళాలు తేల్చేయనున్నాయా? కర్రెగుట్ట అడవుల్లో అసలేం జరుగుతోంది? అగ్రనేతలు అక్కడే ఉన్నారా? భద్రతా బలగాలు వారిని చుట్టుముట్టాయా? మావోయిస్టు పార్టీని చరిత్రలో కలిపే చివరి మజిలీ కర్రెగుట్ట అడవులేనా? ఆపరేషన్ వామపక్ష తీవ్రవాదం. దేశంలో మావోయిస్టు పార్టీ ఆనవాళ్లే లేకుండా ఏరిపారేయాలి. సహజంగా ప్రతి ప్రభుత్వం ఇదే చెప్తుంది. ఈ దిశగానే చర్యలు తీసుకుంటూ ఉంటుంది. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం అంతకు మించి అనేసింది. మావోయిస్టులను ఏరేయడం మాత్రమే కాదు, మావోయిస్టు ముక్త భారత్ అన్న లక్ష్యాన్ని కూడా కేంద్ర మంత్రి అమిత్ షా పెట్టుకున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు కూడా డెడ్ లైన్ పెట్టేశారు. 2026 మార్చి 31. ఆ తర్వాత దేశంలో మావోయిస్టులు ఉండరని అమిత్ షా బహిరంగంగానే చెప్పారు. కానీ 2025లోనే భద్రతా దళాలు తమ టార్గెట్ని చేరుకున్నాయా అన్నంతగా ఒకవైపు భారీ ఎన్కౌంటర్లు, మరోవైపు సామూహిక లొంగుబాట్లతో 2025లో పార్టీకి చావు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కర్రెగుట్ట అడవుల కేంద్రంగా కలకలం రేగింది. ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ తరుముకొస్తోంది. ఆపరేషన్ కగార్ కి ఇక మిగిలిన గడువు కేవలం 40 రోజులు మాత్రమే. మావోయిస్టు పార్టీలో మిగిలిన అగ్రనేతలు, కీలక నేతలు 4 మాత్రమే. కర్రెగుట్ట అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారా? మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య జరుగుతోన్న కాల్పులు చెప్తోందేంటి? ఆపరేషన్ కగార్ ను 2024 జనవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ అడవులు, మహారాష్ట్ర, ఒడిషా వంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. పలువురు కీలక నేతలతో పాటు వందలాది మావోయిస్టులు ఎదురుదాడుల్లో మృతి చెందారు. రంపచోడవరం అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, మోస్ట్ వాంటెడ్, గెరిల్లా దాడుల వ్యూహకర్త మాడ్వి హిడ్మా కూడా మృతి చెందారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టుల ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుని కగార్ 1, కగార్ 2 ఆపరేషన్లను మరింత ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో కర్రెగుట్ట అడవుల్లో 5,000 మంది సిఆర్పీఎఫ్ బలగాలతో కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్ గా ఆపరేషన్ కగార్ 2 సాగుతోంది. ఈ మార్చి నెలాఖరు నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలన్న లక్ష్యం నెరవేరినట్టేనని అంటున్నారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ, కేంద్ర కమిటీ సభ్యులు మిసిర్ బెస్రా, రామన్న అలియాస్ గణపతి, మల్లా రాజిరెడ్డి అలియాస్ సాగర్ల కోసం భద్రతా దళాలు తీవ్రంగా అన్వేషిస్తున్నాయి. రాజిరెడ్డి మినహా 3 ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మల్లా రాజిరెడ్డి గత ఏడాది చివరిలో అనారోగ్యంతో మరణించినట్టు వార్తలొచ్చినా స్పష్టమైన సమాచారం లేదు. ఈ నేపథ్యంలో కర్రెగుట్ట అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు మరణించినట్టు చెబుతున్నారు. వారిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారా, లేక వారిని భద్రతా దళాలు చుట్టుముట్టాయా అన్న దానిపై స్పష్టత రాలేదు. ఈ 4 అగ్రనేతలను మట్టుబెట్టినా, అదుపులోకి తీసుకున్నా మావోయిస్టు పార్టీ అంతమైనట్టే అని భద్రతా దళాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు కర్రెగుట్టల వైపు మళ్లింది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా 2009లో నాటి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలుపెట్టింది. 2024లో మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ప్రారంభించింది. ఎప్పటికైనా ప్రభుత్వ నిర్బంధం అత్యంత తీవ్రం అవుతుందని ముందే అంచనా వేసిన మావోయిస్టులు కొత్త ప్రాంతాల్లో పార్టీ విస్తరణపై దృష్టి పెట్టారు. కర్రెగుట్టలు తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విస్తరించిన కీకారణ్యం, విప్లవాగ్నికి కేంద్ర బిందువైన నేల, బందూకుల రణంతో శత్రు దుర్భేద్యమైన ధరణి,
ఎత్తైన గుట్టలు, లోతైన గుహలు, సెలయేర్లతో నిక్షిప్తమైన ఈ అడవి 2 ఏళ్ల ముందు వరకు మావోయిస్టులకు పెట్టని కోట. కర్రెగుట్టలు మావోయిస్టులకు ప్రధాన కేంద్రంగా మారడానికి అక్కడి భౌగోళిక పరిస్థితులే ప్రధాన కారణం. ఇవి తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. మావోయిస్టులు ఒక రాష్ట్రంలో ఆపరేషన్ ఎదురైతే వెంటనే మరొక రాష్ట్రం అడవుల్లోకి పారిపోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ గుట్టలు అత్యంత ఎత్తుగా, దట్టమైన చెట్లతో, లోయలతో కూడిన ప్రాంతం. బలగాలు సులభంగా లోపలికి చొచ్చుకుపోవడానికి వీలుండదు. ఈ క్లిష్టమైన భూభాగం గెరిల్లా యుద్ధానికి, అజ్ఞాతంలో ఉండడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ గుట్టలపై మావోయిస్ట్ అగ్ర నాయకులకు చెందిన భూగర్భ స్థావరాలు కూడా ఉన్నాయని స్థానిక గిరిజనులు చెప్తుంటారు. కర్రెగుట్టలు ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ బోర్డర్ మధ్య 70 కిలోమీటర్ల పొడవు, 30 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటాయి. కర్రెగుట్టలు ఎక్కాలంటే గంటకు పైగా సమయం పడుతుంది. కొన్ని వైపుల నుంచి గంటన్నరకు పైగా సమయం పడుతుంది. మరికొన్ని చోట్ల కనీసం ఎక్కడానికి కొత్తవారికి సాధ్యం కాదు. అందుకే ఇక్కడ మావోయిస్టులు అవసరాన్ని బట్టి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే భద్రతా దళాలు కర్రెగుట్ట మీద దృష్టి సారిస్తున్నాయని ముందే గ్రహించిన మావోయిస్టు కీలక నేతలంతా ఆ ప్రాంతాన్ని వీడిపోయారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూజ్మడ్ పరిధిలోని ఆదివాసీ గూడాలకు రోడ్డు వేసుకుంటూ ఆపరేషన్ స్టార్ట్ చేసిన సిఆర్పీఎఫ్ బలగాలు కర్రెగుట్టల వద్దకు చేరుకునేసరికి కీలక నేతలంతా వెళ్లిపోయారు. 2025 ఏప్రిల్, మే నెలల్లో దాదాపు 24,000 మంది బలగాలను రంగంలోకి దించి కర్రెగుట్టలను జల్లెడపట్టాయి. పదుల సంఖ్యలో మావోలను మట్టుబెట్టడంతో పాటు పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుపాతరలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. తమకు ఏమాత్రం సేఫ్ కాదని తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు మావోయిస్ట్ అగ్రనేతలు కర్రెగుట్టల్లో ఎందుకు షెల్టర్ తీసుకున్నారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి ఆపరేషన్ కగార్ తీవ్రతరం కాగానే మావోయిస్టులు ఎవరూ ఊహించని విధంగా ఎర్ర జెండాని పక్కన పెట్టి తెల్ల జెండా చూపించారు. శాంతి చర్చల ప్రతిపాదనతో ముందుకొచ్చారు. ఈ ప్రతిపాదనకి కేంద్రం ఎలా స్పందిస్తుందన్న దాని చుట్టూ చర్చ జరుగుతున్న వేళనే అసలు మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదన వ్యూహాత్మకమా లేక ఊపిరి పీల్చుకోవడం కోసమా అన్న చర్చ కూడా మొదలైంది. అయితే కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చల ప్రతిపాదనని ఏమాత్రం పట్టించుకోలేదు. ఆపరేషన్ కగార్ లక్ష్యాన్ని అందుకోవడమే తమ ఉద్దేశమని తేల్చి చెబుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగింది. భారతదేశంలో ఉన్న మావోయిస్టులందరికీ నంబాల కేశవరావే సుప్రీం లీడర్. మావోయిస్టు పార్టీ చరిత్రలో పార్టీ ప్రధాన కార్యదర్శి పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ కావడం కానీ, పోలీసులకు చిక్కడం కానీ జరగనేలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శిని కూడా కాపాడుకోలేని స్థితిలో మావోయిస్టులు ఉన్నారా అన్న ప్రశ్న ఒకవైపు బలంగా వినిపిస్తోన్న వేళ ఆపరేషన్ కగార్ మరింత తీవ్రతరమైంది. మావోయిస్టు పార్టీలోనే అత్యంత కీలక సభ్యుడు, కేంద్ర కమిటీ అగ్రనేత హిడ్మా హతమయ్యారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో హిడ్మాతో పాటు ఆయన భార్య, మరో 4 మావోలు మృతి చెందారు. హిడ్మా మరణంతోనే ఆపరేషన్ కగార్ లక్ష్యానికి చాలా దగ్గరకు వచ్చేసినట్టు కేంద్ర ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత లొంగుబాట్లు మరింత వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక మావోయిస్టు పార్టీలో మిగిలిన 4 అగ్రనేతల మీద భద్రతా దళాలు ఫోకస్ పెట్టాయి. ఇప్పుడు కర్రెగుట్టలో జరిగిన ఎన్కౌంటర్లో అగ్రనేతలు మృతి చెందారా లేక అగ్రనేతలను భద్రతా దళాలు చుట్టుముట్టాయా? అసలు కర్రెగుట్టలు ఏమాత్రం సేఫ్ కాదని తెలిసిన తర్వాత కూడా మావోయిస్ట్ అగ్రనేతలు అక్కడ ఎందుకు షెల్టర్ తీసుకున్నారు? అసలు పార్టీలో మిగిలిన అగ్రనేతలు కర్రెగుట్టల్లోనే ఉన్నారా లేక సురక్షిత ప్రాంతంలో తలదాచుకున్నారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. నోరు లేని పేదల కోసం, బలం లేని బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, అన్యాయాలకు, అకృత్యాలకు తల వంచటం తప్ప మరేం తెలియని సామాన్యుల కోసం పుట్టిన మూమెంట్. తుపాకీ, త్యాగం కలగలిసి పుట్టిన మూమెంట్. 1967లో పశ్చిమ బెంగాల్లో నక్సల్బరీ గ్రామంలో పుట్టిన నక్సలిజం అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చింది. సిక్కోలులో దుమ్మురేపి తెలంగాణ గడ్డపై పిడికిళ్లు బిగించి పంజాబ్ దాకా దూసుకుపోయింది. దండకారణ్యం కేంద్రంగా రెడ్ కారిడర్ ఏర్పాటు చేసుకుని రెడ్ ఆర్మీ చేత కవాతు తొక్కించింది. 58 ఏళ్ల ఈ సాయుధ పోరాటంలో నక్సలైట్ల నుంచి మావోయిస్టు పార్టీ దాకా చరిత్ర నిండా ఎన్నో మలుపులు, ఎన్నెన్నో రక్తపు మరకలు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నక్సల్బరీ గ్రామం ఇది. 58 ఏళ్ల క్రితం ఈ గ్రామంలోనే నిప్పురవ్వ రాజుకుంది. అది ఓ మహోద్యమానికి ఊపిరి ఊదింది. అదే నక్సల్బరీ ఉద్యమానికి నాంది పలికింది. నక్సల్బరీలో రగిలిన నిప్పురవ్వ ఆ తర్వాత మన రాష్ట్రంలోని సిక్కోలు అడవుల్లో జ్వాలగా మారింది. గిరిజన రైతాంగ పోరాటానికి ఆయుధమైంది. అక్కడి నుండి తెలంగాణ గడ్డకు విస్తరించింది.
కరీంనగర్ జగిత్యాల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. చూస్తూ ఉండగానే దేశవ్యాప్తంగా రెడ్ కారిడార్ను విస్తరించింది. దండకారణ్యం కేంద్రంగా ఎర్ర జెండా ఎగిరింది. ఆదివాసీ గిరిజనుల తరపున 58 ఏళ్లుగా సాయుధ పోరాటం చేస్తూనే ఉంది. నాటి నక్సలిజమే నేడు మావోయిజంగా చెలామణి అవుతోంది. అసలు 58 ఏళ్ల క్రితం ఈ ఉద్యమం ఎలా పుట్టిందో తెలుసుకోవాలి. 1967 ఆరంభం. బెంగాల్లోని తెరాయి ప్రాంతంలో గ్రామాల్లో గిరిజన రైతులు దుర్భర జీవితాలు గడుపుతున్న రోజులవి. భూస్వామ్య పెత్తందార్లను బెంగాల్లో జోతేదార్లు అంటారు. జోతేదార్ల దుర్మార్గాలతో గిరిజన రైతులు నానా ఇబ్బందులు పడుతోన్న రోజులవి. గిరిజనులకు కేటాయించిన 1 అరా భూములను సైతం జోతేదార్లు దౌర్జన్యంగా ఆక్రమించుకునేవారు. తమ పొలాల్లో గిరిజనుల చేత బలవంతంగా వెట్టిచాకిరీ చేయించుకునేవారు. జోతేదార్లు ఇచ్చే అరకొర వేతనాలు రైతులకు ఒక పూట కూడా కడుపు నింపేవి కావు. జోతేదార్ల అన్యాయంపై రైతులు మండిపడుతోన్న రోజులు. ఆ మంటల్లోంచే చారు మజుందార్ అనే ఓ నిప్పు రవ్వ రగిలింది. జంగాల్ సంతాల్, కానూ సన్యాల్ వంటి మరికొందరు నిప్పురవ్వలై రగిలారు. గిరిజన రైతులతో గ్రామ కమిటీలు ఏర్పాటు చేశారు. చివరకు జోతేదార్ల కబంధ హస్తాల నుండి గిరిజనులు తాము పండించిన పంటను తామే కోసుకోవాలని మజుందార్ నిర్ణయించారు. సరిగ్గా ఈ సమయంలోనే బిమల్ కిషన్ అనే ఓ గిరిజన రైతు తన 2 ఎకరాల భూమిని జోతేదార్లు ఆక్రమించుకున్నారని, తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం కిషన్ తరపున తీర్పు చెప్పింది. అధికారుల సహాయంతో కిషన్ తన భూమిని స్వాధీనం చేసుకున్నాడు. ఈ పరిణామం భూస్వామికి మంట పుట్టించింది. ఈ తీర్పును తన ఓటమిగా భావించిన భూస్వామి కిషన్పై కిరాయి గూండాలను పంపించాడు. గూండాలు కిషన్ను చంపేశారు. ఈ ఘటనతో గిరిజన రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ సమయంలోనే సోనే వాంగ్డే అనే ఓ సబ్ ఇన్స్పెక్టర్ కొందరు పోలీసులతో గిరిజన గ్రామానికి వచ్చాడు. వచ్చి రావడమే ఓ గర్భిణి మహిళ పొట్టపై తన్నాడు. దీంతో గిరిజన మహిళలు బాణాలతో సబ్ ఇన్స్పెక్టర్పై దాడి చేశారు. బాణాల దెబ్బకు సబ్ ఇన్స్పెక్టర్ చనిపోయాడు. పోలీసులు పగతో రగిలిపోయారు. మర్నాడు అంటే 1967 మే 24న పోలీసులు పెద్ద ఎత్తున బలగాలతో నక్సల్బరీ గ్రామానికి వచ్చారు. విచక్షణారహితంగా గిరిజన రైతులపై కాల్పులు జరిపారు. ఈ హింసాకాండలో 8 మంది గిరిజన మహిళలు, 2 చిన్నారులు సహా మొత్తం 11 మంది దుర్మరణం చెందారు. ఈ దారుణ హింసాకాండతో గిరిజనులు మండిపోయారు. ఉద్యమానికి ఊపిరిలూదిన చారు మజుందార్, కానూ సన్యాల్, సంతాల్ తదితర నక్సల్ నేతలు ప్రభుత్వంపై యుద్ధమే ప్రకటించారు. జూలై 16న పోలీసులు చారు మజుందార్ను అరెస్ట్ చేశారు. 12 రోజుల తర్వాత పోలీస్ కస్టడీలోనే మజుందార్ మరణించారు. చారు మజుందార్ నాయకత్వంలో ఆవిర్భవించిన నక్సల్బరీ ఉద్యమం అక్కడితో ఆగిపోలేదు. బెంగాల్ నుండి నేరుగా ఆ మంటలు శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటానికి ఓ దారి చూపాయి. సిక్కోలు నుండి తెలంగాణకు వచ్చి చేరింది. అక్కడి నుండి దండకారణ్యం మీదుగా వివిధ రాష్ట్రాలకు నక్సలిజం విస్తరించింది. ప్రత్యేకించి ఆదివాసీ గిరిజనులను దోచుకునే వారిపై యుద్ధం ప్రకటించింది నక్సలిజం. 1970 దశకం చివర్లో నక్సల్ పార్టీ చీలికల దిశగా సాగింది. దీంతో బీహార్కి చెందిన ఎన్ ప్రసాద్ సిపిఐ ఎంఎల్ స్థాపిస్తే, ఆంధ్రప్రదేశ్కి చెందిన కొండపల్లి సీతారామయ్య 1980లో పీపుల్స్ వార్ గ్రూప్ ప్రారంభించారు. కొండపల్లి సీతారామయ్య నాయకత్వ లక్షణాలకు ఆకర్షితుడై రాడికల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి పీపుల్స్ వార్ గ్రూప్లో చేరిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆ తర్వాత రోజుల్లో పీపుల్స్ వార్కి అధినాయకుడయ్యాడు. 2004 సెప్టెంబర్ 21న పీపుల్స్ వార్, అలానే ఉత్తర భారతంలో ఉన్న మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనమై మావోయిస్ట్ పార్టీగా ఏర్పడ్డాయి. గణపతి తొలి కార్యదర్శి అయ్యాడు. గణపతి తర్వాత పార్టీ బాధ్యతలను నంబాల కేశవరావు తీసుకున్నారు. సాయుధ పోరాటాన్ని నమ్ముకున్న వాళ్లంతా ఒకే పార్టీగా అవతరించడంతో రాబోయే రోజుల్లో మావోయిస్టు పార్టీ మరింత బలోపేతమై మరింత తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అంతా భావించారు. కానీ జరుగుతోంది మాత్రం వేరు. బాగా బలహీనపడ్డ మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధం అంటే ఆ దిశగా ఎలాంటి సానుకూల స్పందన ఇవ్వని కేంద్ర ప్రభుత్వం 2025లో మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ఏడాది మేలో ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శినే ఎన్కౌంటర్ చేశారు భద్రతా బలగాలు. 2025 నవంబర్లో మావోయిస్ట్ అగ్రనేత, కేంద్ర కమిటీ పిన్న వయస్కుడు, మాస్టర్ మైండ్ హిడ్మా ఎన్కౌంటర్లో మరణించారు. ఇప్పుడు మిగిలిన 2-3 అగ్రనేతలను కూడా భద్రతా దళాలు చుట్టుముట్టాయని చెప్తున్నారు. దీంతో 2026 మార్చి 31 ఆపరేషన్ కగార్ గడువు ముగిసే నాటికి మావోయిస్ట్ రహిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడమే ధ్యేయంగా భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి.
నిర్బంధం, ఏరివేత, ఎన్కౌంటర్లు, ప్రభుత్వ ఉక్కుపాదం, రిక్రూట్మెంట్కి కనిపించని స్పందన, వయోభారం, అనేక రూపాల్లో పెరిగిన ఆదాయ మార్గాలు, ప్రజలకు మావోయిస్టు పార్టీకి మధ్య పెంచేసిన దూరం ఒకటని కాదు, అన్ని వైపుల నుంచి, అన్ని కోణాల నుంచి మావోయిస్టు పార్టీ అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో శాంతి చర్చల ప్రతిపాదనని కూడా మావోయిస్టు పార్టీ ముందుకు తీసుకొచ్చింది. సాయుధ పోరాటం, శాంతి చర్చల సాంత్వన కోసం ప్రయత్నించింది. పచ్చని అడవులకు ఎర్ర జెండాను చుట్టిన మావోయిస్టు పార్టీ ఇప్పుడు తెల్ల జెండా చూపించింది. కానీ ఆపరేషన్ కగార్ మాత్రం ఆగలేదు. లొంగుబాట్లు ఓకే, కానీ శాంతి చర్చల సమస్య లేదని ప్రభుత్వం తేల్చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అత్యంత వేగంగా మావోయిస్టు పార్టీని చిన్నా భిన్నం చేసేశాయి. అడవిలో అన్నలంటే ఇక కేవలం చరిత్ర మాత్రమేనా? 2004లో మావోయిస్టు పార్టీ ఏర్పడిన సమయంలో ఆ పార్టీ థింక్ ట్యాంక్ గా పేర్కొనే సెంట్రల్ కమిటీలో మొత్తం 42 మంది సభ్యులు ఉండేవారు. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత ఆ పార్టీ థింక్ ట్యాంక్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు కేవలం 3-4 మాత్రమే మిగిలారు. అందులో ముప్పాళ్ల లక్ష్మణరావు, తిప్పిరి తిరుపతి, మిసిర్ బెహ్రా పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. మల్లా రాజిరెడ్డి లాంటి ఒకరిద్దరు సెంట్రల్ కమిటీలో ఉన్నారు. అలానే మావోయిస్టు పార్టీ ఏర్పడిన కొత్తలో పాలిట్ బ్యూరోలో 16 మంది అగ్రనేతలు ఉంటే వారిలో 7 తెలుగువారే. తర్వాత కాలంలో లొంగుబాట్లు, అరెస్టులు, ఎన్కౌంటర్లతో పలువురు అగ్రనేతలు దూరమయ్యారు. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లాంటి సీనియర్లు లొంగిపోయారు. సాయుధ పోరాటానికి సంబంధించి మావోయిస్టు పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి చర్చలు జరుగుతున్నాయని లొంగిపోయిన నేతలు చెప్తున్నారు. నిర్బంధం విపరీతంగా పెరిగింది. టెక్నాలజీ, ఆధునిక ఆయుధాలతో భద్రతా దళాలు కూంబింగ్ చేస్తుంటే ఎదుర్కోవడం మావోయిస్టులకు సాధ్యం కావడం లేదు. అదే సమయంలో అనేక కోణాల్లో అభివృద్ధి ఫలాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అందడంతో మావోయిస్టులకు మద్దతు తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆయుధాలు వీడి ప్రజాస్వామ్యబద్ధంగా సిద్ధాంతాల సాధన కోసం పోరాటం చేయాలన్న చర్చ పార్టీలో కూడా సాగిందని లొంగిపోయిన మావోయిస్టు నేతలు చెబుతున్నారు. मैं तो एक्चुअली 2000 के बाद से, और कॉन्क्रीटली बताना है तो 2003 में से ही मेरा चर्चा पार्टी में, हमारा पार्टी में जो मतभेदों को संघर्ष करने की एक पद्धति होता है, हम उसे जनवादी केंद्रीयता कहते हैं, उस हिसाब से मैं मेरा विचारों को पार्टी में रखते आया है. मैं एक 28 सालों का मेरा सीसी मेंबर हूँ. मैं 18 साल से मैं एक पीबी मेंबर हूँ. इसलिए मैं मेरे विचारों को पीबी में और सीसी में रखते आया हूँ. वहाँ पर चर्चा करते करते मैं आया हूँ. अंत में जाके मैं ये निर्णय लेना पड़ा है. మావోయిస్టు పార్టీకి తెలుగు రాష్ట్రాలకు అవినాభావ సంబంధం ఉంది. పార్టీలో అగ్రనేతలందరూ దాదాపుగా తెలుగు వాళ్లే. ఆ మాటకొస్తే మావోయిస్టులతో శాంతి చర్చలతో దేశమంతా ఇటు చూసేలా చేసింది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 2004 ఎన్నికల ప్రచారంలో మావోయిస్టుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వైఎస్ఆర్ మాటిచ్చారు. అధికారంలోకి రాగానే ఆ మాటని నిలబెట్టుకున్నారు. మావోయిస్టులను, జనశక్తిని శాంతి చర్చలకు ఆహ్వానించారు. 2004 అక్టోబర్ 15 నుంచి 18 వరకు 4 రోజుల పాటు చర్చలు జరిగాయి. మొదటి రౌండ్ చర్చల్లో వారికి రాష్ట్ర అతిథుల హోదా ఇచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం. అయితే రెండో రౌండ్ చర్చల దాకా ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు. మొదట ఆయుధాలను వదిలివచ్చిన మావోయిస్టులు చర్చల సమయంలో తమ ఆయుధాలను తమతో ఉంచుకుంటామన్న ప్రతిపాదన పెట్టారు. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఆ చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు ముక్త భారత్ని సాధించి తీరతామని కేంద్ర ప్రభుత్వం ధీమాగా చెబుతోంది. అయితే పార్టీకి పునరుజ్జీవం ఇచ్చే క్రమంలో మిగిలిన నేతలు ఏమైనా వ్యూహరచన చేస్తారా అన్న ప్రశ్న ఏడాది క్రితం వరకు తన ఉనికిని చాటుకునేది. కానీ భద్రతా దళాలు దూసుకుపోతోన్న తీరు మావోయిస్టు పార్టీ ఇక చరిత్రలో కలిసిపోయే సమయం ఆసన్నమైందన్న విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.